ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 196వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములు ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథులకు నమస్కరించి శ్రీ శివ మహాపురాణముల గురించి వర్ణిస్తున్నాడు అని తెలుసుకున్నాం. ఒకానొక కాలంలో నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉన్నటువంటి శివ పూజా తత్పరులు తపోనిష్ట గరిష్ఠులైనటువంటి సోనికాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము గురించి ఆ శివ భగవాని యొక్క లీలా విశేష మహత్వముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా శ్రీ శివ మహాపురాణంలో ఉండేటువంటి అంశములను తెలియజేస్తున్నారు అని మనం ప్రతినిత్యము కూడా శివానుగ్రహము చేత తెలుసుకుంటున్నాము. తెలియజేస్తూ దానిలో భాగంగా ఈ రోజున పార్వతి యొక్క మాటలు విన్నటువంటి ఆ జటాధారి అయినటువంటి బ్రాహ్మణుడు శివ భగవాను నిందించాడు అని తెలుసుకుంటున్నాం. ఈ రోజున వాగర్ధం వాగర్ధ పరివర్తనే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంతా ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ శివుడు పార్వతిని స్వయంగా చెప్పవచ్చు కదా, తన నోటి నుండే చెప్పడవచ్చు కదా అని అలా ప్రశ్నించడం అంత పార్వతీదేవి తన నోటి నుండియే ఆ జట బ్రాహ్మణుడు ఆ మాట్లాడినటువంటి విధంగా మధురమైనటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యాలని తెలిపింది అని చెప్పి ఈ శ్రీ శివ మహాప్రాణం ద్వారా మనకు ద్యోతకం అవుతోంది. అంత పార్వతీదేవి అంటోంది, జటాధారి అయినటువంటి ఓ విప్రవర, నా వృత్తాంతమంతయు కూడా విను. నా సఖి అయినటువంటి విజయ అనేటువంటి చెప్పినటువంటి అంతయు కూడా సత్యమే, ఇందులో అసత్యమేమీ కూడా లేదు. నేను మనస వాచ కర్మణ సత్యమనే చెబుతున్నాను, అసత్యమని చెప్పను. నేను సాక్షాత్తు పతిభావమున భగవంతుడైనటువంటి ఆ శంకరుణ్ణే వరిస్తాను. ఆ స్వామి దుర్లభుడు, నాకు ప్రార్థించడం కష్టమని కూడా నేను ఎరుగుతున్నాను. అయినప్పటికీ కూడా మనస్సునందలి ఉత్కంఠ వలన వివశురాడని తపస్సు ఆచరిస్తున్నానయ్యా. అలా బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పినటువంటి పార్వతీదేవి మౌనాన్ని వహించింది. అంత మాటలు అన్నటువంటి బ్రాహ్మణుడు ఆ రూపంలో ఉండేటువంటి ఆ శివ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ దేవి, ఏ దుర్లభమైన వస్తువును కోరుతున్నదో ఈ గొప్ప తపస్సు ఎందుకు చేయుచున్నదో అని తెలుసుకున్నట్టుకు ఇప్పటి వరకు నా మనస్సులో ప్రబలమైనటువంటి ఇచ్చ ఉండదు నాకు. కానీ దేవి, నీ ముఖారవిందము నుండి ఇది అంతయో కూడా విని నీ అభీష్టమైనటువంటి వస్తువు ఏదో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నీ చెడు నుండి వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు చేయవలసింది. నీవు నాతో చెప్పినట్లయితే మన స్నేహము నిష్ఫలమవుతుంది. కార్యమును అనుసరించే దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది. దీని వలన నీకు సుఖము కలుగుతున్నదో ఇక నేను చెప్పున్నది ఏముంటుంది అని ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా పలికి వెళ్ళిపోవడం కోసం ఉద్యమింపగా సిద్ధపడగా ఆ పార్వతీదేవి అతనికి నమస్కరించి ఈ విధంగా పలికింది మళ్ళా, ఓ విప్రోత్తమా, మీరు ఎందుకు వెళుతున్నారు? ఆగండి, నాకు హితకరమైనటువంటి మాటలను తెలిపండి అని ప్రార్థించింది. అంత పార్వతి యొక్క మాటలను విని కర్ర చేతపూనినటువంటి ఆ బ్రాహ్మణ దేవుడు ఆగిపోయి ఈ విధంగా అంటున్నాడు, ఓ దేవి, నా మాటలు వినుటకు నీకు ఇష్టమైనచో, నన్ను భక్తిభావముతో నీవు ఆపుతున్నచో నీకు తత్వమనంతయు కూడా తెలుపుతాడు విను. దాని వలన
నీకు హితాహితముల జ్ఞానము కలుగుతుంది. మహాదేవుని ఎడల నీ మనస్సులో గౌరవ భావము భక్తి భావము ఉన్నదని అన్ని విధములా నేను ఎరుగుదును. అయినను సత్యమును వచించుతున్నాను. నీవు సావధాన చిత్తురాలవై శ్రద్ధగా వినము. వృషభమును చిహ్నముగా గల ధ్వజమును ధరించు మహాదేవుడు తన శరీరమున అంతయు కూడా భస్మమును అలదుకొని ఆ భస్మమును పూసుకొని ఉంటాడు. తల యందు జటను ధరిస్తాడు. వస్త్రమునకు బదులు పులి చర్మాన్ని ధరిస్తాడు. దుప్పటికి బదులు ఏనుగు చర్మాన్ని కప్పుకుంటాడు. చేతి యందు భిక్షాటనకు ఒక కపాలం ఉంటుంది. గుంపులు గుంపులుగా పాములు ఆయన అంగములందు చుట్టుకుని కనిపిస్తూ ఉంటాయి. వాహనం వృషభోయశ్చ వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాజనమో నమః. అంతేకాదు గుంపులు గుంపులుగా పాములన్నీ కూడా ఆయన యొక్క అంగములందు చుట్టుకుని కనిపిస్తుంది. విషము తినియే నీలగ్రీవుడు నీలగ్రీవశ్చిత కంఠ విషము తినియే పుష్టిగా ఉంటాడు. తినరానివి తింటూ ఉంటాడు. ఆయన నేత్రములు మిక్కిలి వికారంగా ఉంటాయి. చూచుడుకు భయం కలుగుతుంది. అతడు ఎక్కడ జన్మించాడో ఎప్పుడు జన్మించాడో ఎవరికి జన్మించాడో ఇది అంతయో కూడా నేటి వరకు ప్రకటితం కాలేదు. ఇల్లు వాకిలి భోగానుభవములకు ఆయన ఎప్పుడు దూరంగానే ఉంటాడు. అర్ధనగ్నముతోనూ దిగంబరత్వముతోనూ తిరుగుతూ ఉంటాడు. ఈ విశ్వమంతా కూడా భూత ప్రేతములను తన వెంట పెట్టుకొని ఒకటి రెండు కాదు ఆయనకు 10 భుజములు ఉన్నాయి. దేవి, ఏ కారణము చేత నీవు అతనిని పతిగా కోరుకుంటున్నావో పతిగా వరించావు అని అనుకుంటున్నావో నాకు ఏమాత్రము కూడా బోధపడటలేదమ్మా. ఈ విషయము నీవు బాగుగా ఆలోచించి తెలుపు. దక్షుడు కపాలధారి అయినటువంటి భిక్షుకులకు భార్య అని నిన్ను తన కుమార్తెను యజ్ఞములకు ఆహ్వానించలేదు. ఇంతేకాదు ఆయన యజ్ఞ భాగమును ఇచ్చుడుకు సకల దేవతలను కూడా పిలిచాడు. కానీ ఆ శంభుణ్ణి పరిత్యజించాడు. ఆ యొక్క అవమానము కారణముగానే ఆ సతీదేవి నీ పూర్వ జన్మలో సతీదేవిగా ఉన్నటువంటి నీవు క్రోధంతో వ్యాకులతను పొందింది. ఆమె ప్రియమైనటువంటి తన ప్రాణములనే త్యాగం చేయటే కాక శంకరుడిని కూడా పరిత్యజించింది. నీవు స్త్రీరత్నము, నీ తండ్రి సకల పర్వతములకు కూడా రాజు. మరి నీకెందుకు ఈ ఉగ్ర తపంబు చేత అట్టి భర్తను పొందుకోరుతున్నావు? నాకు ఏమాత్రము అర్థం అవుతుంది. బంగారు నాణమునికి ఇచ్చి బదులుగా పంతును ఎవరైనా తీసుకుకోరుదరా? ఉజ్వలముకు చందనమును వదిలి నీ అంగవడందు బురద పూసుకున్నదవా? సూర్యుని యొక్క తేజస్సును విడిచిపెట్టి మెనుగురు పురుగు ప్రకాశమును అవలేసించదవా? మోహన వస్త్రములను వదిలి నీ శరీరమును చర్మముతో కప్పుకొనదవా? ఇంటిలో ఉండటమా వనములో పత్తి వరకు కొనకూడదవా? దేవేశ్వరి, నీకు ఇంద్రాది ఉత్తమ పాలకులను వదిలి శివుని మీద మాత్రమే అనురక్తురాల ఒకట రత్నభాండాగారమును పరిహరించి లోహమున పొందుకు ఇచ్చకి తిరుగుతున్నది. లోకమునందు ఈ విషయము మంచిది అని అనిపించకూడదు. శివునితో నీ సంబంధము నాకు పరస్పర విరుద్ధముగా తోచుతుంది. ప్రఫుల్ల కమల దళంబుల వలె శోభిల్లేటువంటి నీ నేత్రములు ఎక్కడ? వికారములే శివుని యొక్క 3 నేత్రములు ఎక్కడ? ఏమాత్రము పొడిగి నీవు చంద్రముఖివి, శివుడు పంచముఖుడు అని చెబుతారు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురీశానుఖుడు. నీ తల మీద దివ్యవేణి సర్పము వలె శోభిస్తూ ఉన్నది. కానీ శివుని యొక్క మస్తకమునందు జటాజూటము ఉంటుంది అని చెబుతారు. అది ప్రసిద్ధమే. నీ అంగవలయందు చందన లేపనం ఉంటుంది. శివుని యొక్క శరీరమందు చితాభస్మము ఉంటుంది. నీ సుందరమైన మృదువైనటువంటి చీర ఎక్కడ? శంకరుడు ఉపయోగించడి గజ చర్మం ఎక్కడ?
నీ అంగమలిగిందులి దివ్యాభరణంబులెక్కడ, శంకరుని యొక్క సర్వాంగమలిగిందు చుట్టుకున్న సర్వంబులెక్కడ, నిన్ను సేవించుటకు ఉద్యమించడి సకల దేవతలు ఎక్కడ, భూతబలని ఇష్టపడేటువంటి ఆ శివుడు ఎక్కడ, మృదంగము యొక్క మధురనాదం ఎక్కడ, ధమకు యొక్క శబ్దంబులెక్కడ, వేరుల యొక్క శబ్దంబులెక్కడ, అశుభ శృంగి నాదంబులెక్కడ, ఢక్కనంలో విందు శబ్దం ఎక్కడ, అశుభ గలనాదం ఎక్కడ, నీ అత్యంత సుందర రూపము శివునికి ఎప్పటికీ యోగ్యమైనది కాదు. ఆయన వద్ద ధనము ఉన్నచో దిగంబరుడుగా ఎందుకుంటాడమ్మా, ఎందుకు ఉండును? స్వారీ చేయుటకు ఆయన దగ్గర ఒక ముసలి ఎద్దు మాత్రమే కలదు, ఏ ఇతర సాధనములు కూడా అతని దగ్గర లేదు. కన్యలను వెదకు వరులలో స్త్రీలను సుఖపెట్టుకున్నందును, వాటిలో ఒక్కటైనను వికార నేత్రముల గల వృద్ధుని యందు లేదమ్మా. నీకు మిగిలిన ప్రేమపాత్రుడైన కామదేవుడు కూడా ఆ హరదేవుడు, ఆ శంభుడు, ఆ శంకరుడు దగ్ధము చేశాడు. నిన్ను ఇచ్చిన వదిలి ఎచ్చడుగో వెళ్ళినప్పుడే ఆయనకు నీ ఎందుగల అనాదరము కనిపించుతున్నది. ఆయనకు జాతి ఉన్నట్లుగా కూడా తెలియదు. విద్యా జ్ఞానములు ఆయన ఎందు ఎచ్చడము కల్పించవు. విద్యా జ్ఞానములు లేని వాడిని వివేకులు మోహించరు. పరిణయమాడరు. పిశాచములే ఆయనకు సహాయపడును. కంఠమున విషము గోచరమగును. ఆయన సదా ఒంటరిగానే ఉండు. విశేషముగా విరక్తుడు కూడా కనుక నీవు ఆ హరునితో నీ మనస్సును జోడింపవలదు. నీ కంఠమనందరి సుందర హారంబులెక్కడ, ఆయన మెడలోని నరకపాలములెక్కడ. దేవి, నీ రూపమును హరుని యొక్క రూపమును ఒకదానికొకటి విరుద్ధముగా ఉన్నవమ్మా ఓ పార్వతి. కనుక నాకు ఈ సంబంధము ఏమాత్రము కూడా రుచించటం లేదు. తర్వాత నీ ఇష్టము వచ్చినట్లు చేసుకున్నాను. ప్రపంచమనందరి అసత్వస్తువును నీవు కావడని అని కోరుతున్నా. కనుక నీవు ఆ అసత్తు నుండి మనస్సును నిదానముగా మరలించుకును. లేకపోయినచో నీ ఇష్టమమ్మా, నేను ఇంకేమీ నీకు చెప్పదలుచుకునలేదు అని ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ రుద్ర భగవానుడు, ఆ జటాధారి, ఆ తపస్వి ఆ పార్వతీదేవితో పలికాడు అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు మనలా అంటున్నాడు, ఓ నారదా, ఈ మాటలను అన్నింటినీ కూడా ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి శివుణ్ణి నిందించేటువంటి ఆ బ్రాహ్మణుని మీద మనస్సులో మిక్కిలి కోపం కలిగింది. మనస్సులో మిగిలి కోపించింది. మళ్ళా ఆమె ఆ పార్వతి ఆ వృద్ధ బ్రాహ్మణుతో ఏ విధంగా పలికింది అనేటువంటి అంశములను మనం రాబోయేటువంటి రోజున శివానుగ్రహం చేసి తెలుసుకుంటాము అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్షవృందామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.